అబద్ధాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి పత్రిక. ఈ పత్రిక పుట్టుకే అవినీతిమయం. అబద్ధాలు, అసత్యాలు రాయడం ఈ పత్రికకి పుట్టుకతోనే వచ్చింది. ఇక్కడ ఈరోజు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలని ఒక 17 మంది పేర్లు రాసినారు. ఇందులో 16వ పేరుగా ఎంఎస్ రాజు మడకశిర శాసనసభ్యుడు అని చెప్పి రాసినారు. నేను ఈ పత్రికకి సవాల్ విసురుతా ఉన్నా. నా మీద మహిళలకు సంబంధించిన ఒక్క కేసు, ఒక్క ఆరోపణ, ఒక్క ఎఫ్ఐఆర్ మీరు బహిర్గతం చేసినా లేదా ఫలానా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కాకుండా ఆపినారనే రికార్డు ఏదైనా ఉన్నా, అటువంటి చరిత్ర ఏదైనా ఉన్నా మీరు ప్రచురించండి. నైతిక బాధ్యతగా నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. ఇది అబద్ధం అని చెప్పి నేను రుజువు చేస్తే మీరు ఈ పత్రికను మూసుకుంటారా? ఛానల్ని మూసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి అసత్యాలు నువ్వు ఎంతకాలం మభ్యపెడితే ప్రజలు నమ్ముతారు? నా మీద ఉన్నటువంటి కేసులు 55 కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళల మీద దాడులు, దళితుల మీద, బీసీల మీద, మైనార్టీల మీద దాడులు జరిగిన ప్రతి జిల్లాలో నేను ఉద్యమించడం జరిగింది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందల్లో ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే అక్కడికి నేను వెళ్ళినందుకు నా మీద ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. ఎమ్మెల్సీ అనంతబాబు ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే కాకినాడ, భద్రాచలం పక్కన రంపచోడవరం ఇలాగా అనేక సందర్భాల్లో నా మీద కేసులు పెట్టడం జరిగింది. కానీ ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి ఇంట్లో బాబాయిని చంపేసి, ఇంట్లో బాబాయిని గొడ్డలతో నరికించి సిబిఐ రావద్దండి, పోలీస్ ఎంక్వైరీ జరగద్దండి